యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనము నుంచి క్లియర్గా చదివి వినిపించాలి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట యుండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష త్రిగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. చాలు. ఒక మంచి వ్యవసాయకుడు ఒక కొండ ప్రాంతంలో భూమిని తీసుకొని ఆ భూమినంతా కూడా సేద్యపరిచి లోపటంతా కూడా రాళ్ళని గచ్చ పొదలనంతా కూడా తీసివేసి భూమినంతా కూడా మెత్త చేసినాడు. వేయవలసిన పెస్టిసైడ్స్ మందులన్నీ కూడా వేసినాడు. ఇక మంచి ద్రాక్ష తోట ఒకటి నాటించినాడు. ద్రాక్ష తోట ఒకటి నాటి ఆ ద్రాక్ష తోటకి కూడా చేయవలసిన న్యాయం అంతా కూడా చేసినాడు. పెట్టవలసిన నీళ్లు పెట్టినాడు, మందులు వేసినాడు, చేయవలసినంత న్యాయం చేసి ఆ ద్రాక్ష తోట విషయంలో ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ ద్రాక్ష తోట విషయంలో టోటల్ కాన్ఫిడెన్స్ ఉన్నది ఆ వ్యవసాయకునికి. ఎందుకంటే ఈ ద్రాక్ష తోటకి చేయవలసిన న్యాయం నేను చేసినాను, మందులు వేసిన, పాదులు తీసిన, పెట్టవలసినంతగా నీరు పెట్టినా, కాబట్టి ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను అనుకుంటా ఆ బిజినెస్ మ్యాన్ ఇతర కంట్రీస్ నుంచి, ఆయా పట్టణాలలో నుంచి అగ్రిమెంట్స్ కూడా తీసుకున్నాడేమో బిజినెస్ విషయంలో. పక్కన తోటల యజమానులతో పోల్చుకొని మీకంటే ఎక్కువగా నేను మంచి పంట నేను కోస్తాను అని ఆశించినాడేమో. ఇక పంట కోసే సమయంలో ఏం జరిగింది అంటే ఆ ద్రాక్షాలు కారు ద్రాక్షాలుగా ఫలింపునిచ్చినాయి. కారు ద్రాక్షాలంటే పుల్లటి ద్రాక్షాలు, చేదు ద్రాక్షాలు. ఆ వ్యవసాయకుడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు. చివరికి ఆ కారు ద్రాక్షాలను చూసి ఎంతగానో దుఃఖపడ్డాడు. దుఃఖపడి ఏమంటున్నాడంటే, ఈ ద్రాక్ష తోటకి నేను చేయవలసిన న్యాయం అంతా కూడా నేను చేసిన, కానీ ఈ ద్రాక్ష తోట నాకు నమ్మక ద్రోహం చేసింది. ఆమెన్. నన్ను నిలువునా ముంచింది ఈ ద్రాక్ష తోట. కాబట్టి ఈ ద్రాక్ష తోట విషయంలో నేను కఠినుడనవుతున్నాను, మనస్సును చంపుకుంటున్నానని 6వ వచనంలో మనం చూస్తే ఆ ద్రాక్ష తోటనంతా కూడా పాడు చేసేసి వర్షము సైతము ఈ తోట మీద పడకుండా మేఘాలని ఆజ్ఞాపించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ద్రాక్ష తోట ఎవరో కాదు కానీ మనమే. గట్టిగా చప్పట్లు కొడదాం. మనము ఫలించాలి అని మనకు చేయవలసినంత కూడా న్యాయం చేస్తూ ఉన్నాడు దేవుడు. టీవీ ఆన్ చేయగానే నువ్వు మంచి ఫలాలు ఫలించాలని మెసేజెస్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయా సభల ద్వారా, ఆ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ మెసేజెస్ ద్వారా నీవు మంచి తీపి ఫలాలు ఫలించాలి అని అన్ని కోణాలలో దేవుడు మనకి ఇవ్వవలసిన అవకాశాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. కానీ చివరికి మన స్థితి ఏ విధంగా మారిపోతున్నదంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అన్నీ కూడా అనుభవిస్తున్నాం, చివరికి కారు ద్రాక్షాలు కాయటం మన జీవితంలో జరుగుతున్నది. దేవునికి దుఃఖకరమైన జీవితాన్ని జీవించటం అనేది మన జీవితంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుకి ఆకలి అవుతున్నది. అక్కడ ఒక అంజూరపు చెట్టు కనబడుతున్నది. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు కాయలు తీసుకొని తిందామనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ అంజూరపు చెట్టు ఎట్లున్నదంటే, చెట్టంతా ఆకులతో నిండిపోయి ఉన్నది, కానీ దానికి మాత్రం ఫలాలు లేవు.
పాలస్తీనాలో అంజూరపు చెట్లకు ఉన్న అనుభవం ఏంటిదంటే, ఫలాలు ఉంటే ఆకులు ఉంటాయి, ఫలాలు లేకపోతే ఆకులు ఉండవు, ఎండిపోయిన స్థితిలో కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు చూసిన అంజూరపు చెట్టు ఎట్లున్నదంటే, ఆకులున్నాయి కానీ ఫలాలు లేవు. పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు, ఫలాలు తినాలని ఆశపడ్డాడు, కానీ ఫలాలు లేవు గాను ఆకులు మిగిలి ఉన్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క అంజూరపు చెట్టును శపించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు శపించలే. సర్వసాధారణంగా ఇక్కడ కూడా శాపనార్థాలు అనేటి యేసయ్య నోటి నుంచి రాలే ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో. కానీ ఒకటే ఒక దగ్గర శపించినాడు. అది ఎక్కడికి శపించినాడంటే, అంజూరపు చెట్టును చూసి ఆశపడ్డాడు. ఆశపడ్డప్పుడు అంజూరపు చెట్టు నమ్మక ద్రోహం చేసినప్పుడు అంజూరపు చెట్టును శపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కూడా ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు తన ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాకపోతే వారు నరకబడి అగ్నిలో పారవేయబడతారంతే. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కూడా దేవుడు చూస్తున్నప్పుడు చాలాసార్లు ఆకులు కనబడుతున్నాయి కానీ ఫలాలు కనబడటలే. చాలాసార్లు మన నుండి తీపి ద్రాక్షాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే దేవుడు మనం ఏ ద్రాక్షాలను ఇస్తున్నామంటే కారు ద్రాక్షాలని దేవునికి ఇస్తున్నాం. అప్పుడు వ్యవసాయకుడు ఏమంటున్నాడంటే, నేను ఈ ద్రాక్ష తోటకి చేయవలసిన న్యాయం అంతా చేసిన, కానీ ఈ ద్రాక్ష తోట నాకు నమ్మక ద్రోహం చేసింది అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఇదే ప్రశ్న సార్వత్రిక సంఘముతో దేవుడు వేస్తున్నాడు. దిస్ ఈస్ ద ప్రాఫిటిక్ మెసేజ్ ఫర్ ద యూనివర్సల్ చర్చ్. సార్వత్రిక సంఘానికి, యూనివర్సల్ చర్చ్కి దేవుడు చేయవలసిన న్యాయం అంతా కూడా చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు వర్షం కావాలంటే వర్షం ఇస్తున్నాడు, ఎండ కావాలంటే ఎండ ఇస్తున్నాడు, చలికాలం కావాలంటే చలికాలం ఇస్తున్నాడు, నీవు ఊపిరి పీల్చుకోవటానికి గాలి ఇస్తున్నాడు, పండుకోవటానికి నిద్ర ఇస్తున్నాడు, తినటానికి భోజనం ఇస్తున్నాడు. ఏమి తక్కువ చేయలే నిన్ను. నీకంటూ జాబ్ ఉన్నది, నీ వైఫ్కి జాబ్ ఉన్నది, ఓన్ హౌస్ ఉన్నది. అన్నీ కూడా దేవుడు మనకి సదుపాయాలు ఇస్తున్నప్పుడు మనము దేవుణ్ణి స్వార్థంగా వాడుకుంటూ, మన అవసరతల కోసం వాడుకుంటూ, చివరికి మనం ఏ ఫలాలని ఫలిస్తున్నామంటే కారు ద్రాక్షాలని మనము దేవునికి ఇస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నాకు నమ్మక ద్రోహం చేస్తున్నారంటున్నాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితము ఏ అనుభవంలో ఉన్నదో నాకైతే తెలియదు. నువ్వు సడన్గా వచ్చినావో, రెగ్యులర్గా డ్యూటీ వైజ్ వస్తున్నావో, రెగ్యులర్ ఈ యొక్క మెహబూబ్ కాలేజ్ మెంబర్వి నువ్వు కావచ్చు, కానీ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఆమెన్. దేవుడు ఏదో ఆశిస్తున్నాడు నాన్న నీ నుండి. తాగుడికి బానిసైపోయి ఉన్నప్పుడు నీకు దేవుడు విడుదలిచ్చినాడు. ఎందుకో తెలుసా? స్టిల్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు, అనాథగా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఎవ్వరు నిన్ను ప్రేమించలే, యేసయ్య నిన్ను ప్రేమించినాడు. ఎందుకో తెలుసా? గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ. ఇంకా నువ్వు ఫలించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. నువ్వు కారు ద్రాక్షాలు కాయటం దేవునికి ఇష్టం లేదు బిడ్డ. అందుకనే మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి దయచేసి చదవాలి ప్లీజ్. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు బాప్తిస్మమిచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను,
బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రభు ఒక దినమున శిష్యులను అంతా కూడా కూర్చోబెట్టి, ఈ ప్రజలంతా కూడా నన్ను చూసి ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడుగుతున్నాడు. కొంతమంది ఏమన్నారు? ఇర్మియా అన్నారు, కొంతమంది ఏలియా అన్నారు, ప్రవక్తలలో నువ్వు ఒక్కడివి అనేసి అన్నారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, యేసయ్యా నీవు సజీవుడైన దేవుని కుమారుడవు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని పేతురు అంటున్నాడు. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రభు ఎవరు ఆయనకు తెలియదా? చెప్పాలి. తెలుసా తెలియదా? తెలుసు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి వచ్చినాడు, పరలోక సంబంధమైన వాడని యేసయ్యకు తెలుసు. అంతేకాక యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకొని వస్తున్నప్పుడు పరలోకం నుంచి దేవుడు ఏమన్నాడంటే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే శబ్దం విన్నాడు. కొన్ని స్థలాలలోకి వెళ్ళగానే దయ్యాలు కేకలు వేస్తూ, నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింప చేయటానికి వచ్చినావా? నీవెవరో మాకు తెలుసు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తుకు ఎవరో తెలుసు, ఆయన యొక్క సార్వభౌమత్వం. ఆయన ఎవరో తెలుసు, తనకి తాను తెలుసు యేసుక్రీస్తు ఎవరో. రెండవదిగా యేసుక్రీస్తుకి తెలుసు తండ్రి అయిన దేవుడు ఏ సాక్ష్యం ఇస్తున్నాడో తన గురించి. యేసుక్రీస్తుకు తెలుసు దయ్యాలు ఏ సాక్ష్యాలు చెప్తున్నాయో. పరిసయ్యులు సద్దుకాయులు సైతం ఈయనే సాధారణమైన వాడు కాదు, కానీ ఈయనే పరలోక సంబంధమైన వాడు. ఆమెన్. ఈవెన్ పరిసయ్యులు సద్దుకాయులు కూడా ఏమంటున్నారంటే, ఈయన దేవుని కుమారుడు అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. దయ్యాలు అంటున్నాయి, నువ్వు దేవుని కుమారుడు అంటున్నాయి. చూడండి, ప్రతి స్థలాలలో మహిమ కలిగిన సాక్ష్యం ఉన్నది యేసయ్యకి. చప్పట్లు కొడదాం. యేసుక్రీస్తుకి స్వయంగా తెలుసు తాను ఎవరో. ఆమేన్. కానీ యేసయ్య అడిగే ప్రశ్న ఏంటిదంటే, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు? ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన వాస్తవం, మనకి అనేక సాక్ష్యాలు ఉండొచ్చు, కానీ యాజ్ ఎ బిలీవర్గా, ఒక వ్యక్తిగా నీ గురించి సమాజము ఏ సాక్ష్యం చెప్తున్నదే అది యేసుక్రీస్తు ప్రభువుకి ఇంపార్టెంటే, తన బిడ్డలమైన మనకి ఇంపార్టెంటే. ఆమెన్. ఒకసారి ఒక సహోదరుడు వచ్చి, పాస్టర్ గారు, మా భార్య మందిరంలో చూస్తే మాత్రం దేవదూతలాగా కనబడుతుంది. ఎట్లా కనబడుతుందట చెప్పాలా? దేవదూతలాగా కనబడుతుందండి. మందిరంలో తెల్ల డ్రెస్ వేసుకుంటుందండి, కండ్లు మూసుకున్నదంటే కండ్లు తెరవదు, ఎప్పుడు భాషలలోనే ఉంటుంది, ఎవరితో మాట్లాడదు సరిగ్గా, చాలా దేవదూతల్లాగా కనబడుతుంది. ఇంటికి రాగానే రూపాంతరం చెందుతుంది పాస్టర్ గారు. చూడండి, ఒకసారి ఒక సహోదరు వచ్చి అంటుంది, పాస్టర్ గారు మందిరంలో ఉన్నప్పుడు, మందిరంలో ఆయా యాక్టివ్ పార్టిసిపేషన్లు ఉన్నప్పుడు నా భర్త చాలా బాగుంటాడండి, ఇంటికి రాగానే తన స్వభావమునంతా కూడా మార్చేసుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మెసేజ్ ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఒకసారి పిల్లలని తండ్రి అడుగుతున్నాడట, అరే బుజ్జి, అరే చంటి, ఎట్లారా నాన్న అని అనగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. డాడీ అడుగుతున్నారు, అరే నా గురించి మమ్మీ ఏమంటున్నదిరా అంటే, పిల్లలు అంటున్నారు, నువ్వు పరమ శాడిస్ట్ అట.
ఏంటిదట? నువ్వు పరమ సాడిస్ట్ అట డాడీ, మమ్మీ అంటుంది అని పిల్లలు అంటున్నారు. ఒకరోజు భార్య పిలిచి పిల్లల్ని అడుగుతున్నది, అరే నాన్న డాడీ ఏమంటున్నాడు నా గురించి అంటే, ఏమంటున్నాడు? నువ్వు పరమ గయ్యాలివట. చూడండి పిల్లలు ఎంత భయంకరమైన సాక్ష్యాన్ని చెప్తున్నారు. తండ్రి గురించి తల్లి గురించి ఎంత భయంకరమైన సాక్ష్యమా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చేసేది ఏంటిదో నా దేవునికి తెలుసు అంటారు కొంతమంది. ఆమేన్. అర్థమవుతుందా? నేను నా మనస్సు ఏంటిదో దేవునికి తెలుసు. ఇతరులు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నాకు అనవసరమని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. కానీ నీ గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇస్తున్నాడో, కానీ నీ గురించి మొదటిగా సాక్ష్యం ఇవ్వవలసిన వ్యక్తి ఎవరంటే నీ భర్త. చప్పట్లు కొడదాం. దేవుడు సాక్ష్యం ఇవ్వకముందు, దయ్యాలు సాక్ష్యం ఇవ్వకముందు నీ గురించి మొదటి సాక్ష్యం ఎక్కడి నుంచి రావాలి అంటే, ఒక భార్యగా నీ భర్త మంచి సాక్ష్యం ఇవ్వాలా, నీ భార్య మంచి సాక్ష్యం ఇవ్వాలా. రియల్లీ కొంతమంది వచ్చి అంటారు, రియల్లీ నా భార్య ప్రార్థన ద్వారా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. ఆమెన్. నా భార్య చాలా ప్రేమ గలది పాస్టర్ గారు. కొన్నిసార్లు తాగి వస్తే ఒక తల్లిలాగా నా ముఖం తుడిచి నాకు ముద్దలు పెట్టి నన్ను పండుకోబెడుతుంది. ఏ రోజు ఒక్క మాట అనలేదు పాస్టర్ గారు నా భార్య. నా భార్య చాలా మంచిది పాస్టర్ గారు అనేసి కొంతమంది భర్తలు అంటారు. పాస్టర్ గారు నా భార్య మంచోడు పాస్టర్ గారు. చాలాసార్లు నేను విసిగించిన, నేను పొరపాటు చేసిన, తన మీద వేసుకుంటాడు ఆ పొరపాటు. పిల్లలకి రోజు ఆయననే స్కూల్కి ప్రిపేర్ చేసి పంపిస్తాడు. రియల్లీ చాలా ప్రేమ గల్లవాడు నా భర్త అంటారు. ఎంత మంచి సాక్ష్యం చూడండి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భాషలు మాట్లాడుతున్నావు మంచిదే, ప్రసంగాలు చేస్తున్నావు మంచిదే, ప్రవచనాలు ప్రవచిస్తున్నావు మంచిదే, కానీ నీ గురించి నీ భార్య మంచి సాక్ష్యం చెప్పకపోతే యు ఆర్ ఎ హిపోక్రాట్. నువ్వు వేషధారివే. వేషధారులను చూసి యేసయ్య ఏమన్నాడంటే, సున్నపు కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా, వేషధారులారా అన్నాడంతే. పైకి తెల్లగా కనబడుతున్నారు, లోపటంత కుళ్ళు. దేవుడు ఎవరినైనా సహిస్తాడు కానీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమిస్తాడు కానీ వేషధారిని సహించలేడు యేసయ్య. ఇక్కడ నిలబడి నేను మంచి ప్రసంగాలు చేస్తున్నానేమో, నా కుటుంబంలో సాక్ష్యం లేకపోతే నేను వేషధారిని. ప్రజలందరికీ నువ్వు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, దాన ధర్మాలు చేస్తున్నావు, అన్నదానాలు చేస్తున్నావు, నీ భార్య దగ్గర సాక్ష్యం లేకపోతే యు ఆర్ ఎ హిపోక్రాట్, వేషధారి. అంతే, పక్కకు పడేస్తాడంతే దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి అనేకుల సాక్ష్యాలను వింటూ నువ్వు అతిశయపడుతున్నావు, గర్వపడుతున్నావు, కానీ నీ భర్త నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? నీ భార్య నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నది? నీ బిడ్డలు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నారా? అది దేవుడు నీ నుండి నా నుండి కోరుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా సార్లు మంచి ద్రాక్షాలు కాయవలసిన మనం ఇట్లాంటి భయంకరమైన కారు ద్రాక్షాలు కాస్తూ ఇంకా గొప్పవారిగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం.
కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ క్రీస్తుకి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆమెన్. హల్లెలూయా. మా ఆయనకంటే దేవుడు అంటే ఇష్టమే లేదు. చాలా బాధలు పడ్డాడు. మా ఆయనకు గడ్డలు ఉన్నాయి, హెచ్ఐ ఉంది, అన్ని రోగాలు ఉన్నాయి అని చెప్పారు. ఏ హాస్పిటల్లో తీసుకుపోయినా మా ఆయన బాతుగాడు, అసలే అవకాశం లేదని చెప్పిర్రు. ఇక్కడికి తీసుకొచ్చినాక అసలు ఆహారమే తినకుండా ఉన్న ఆయన ఆహారం తింటుండు, లేచి నడుస్తుండు. దేవుడు స్వస్థత కలిగిచ్చిండు మా ఆయనకు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. యేసయ్య స్వస్థపరిచినందుకు పరిశుద్ధ పాదాలకు వందనాలు. నాకు 1 సంవత్సరం నుంచి సైనస్తో ఎక్కువ బాధపడుతున్నాను. అసలు నాకు ముక్కంతా ఫుల్గా బ్లాక్ అయిపోయి ఒకటే తుమ్ములతోటి చాలా బాధపడుతున్నాను. అప్పుడు ఏంటి డాక్టర్ దగ్గర గారు వెళ్తే సిటీ స్కాన్ చేయమన్నారు. చేస్తే ఆయన చూసి మొత్తం నీకు బ్లాక్ అయిపోయిందమ్మా, కంపల్సరీ సర్జరీ చేయాలన్నారు. దానికి 25,000 అవుతుందన్నారు. నాకు అంత స్తోమత లేదు. అప్పుడు 2 మంత్స్ టాబ్లెట్లు వాడి చూడు, లేదంటే కంపల్సరీ సర్జరీ చేయాలన్నారు. 2 మంత్స్ మెడిసిన్ వాడాను, అయినా క్యూర్ అవ్వలేదు. అప్పుడు మా ఫ్రెండ్ మనోహర్ వచ్చి చెప్పాడు, ఇలాగ నీవు మెహబూబా కాలేజీకి వస్తే కంపల్సరీ క్యూర్ అవుతుంది, నువ్వు నమ్మకంతో రా అన్నారు. నేను రావడం ఇక్కడ జరిగింది. అప్పుడు ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. అప్పుడు దైవజనులు చెప్పారు, మీకు ఏమన్నా ఉంటే మీరు ప్రేయర్ రిక్వెస్ట్ రాయమన్నారు. అప్పుడు నేను ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తే లాస్ట్ మంత్ 24కి అయిపోయింది ఉపవాస ప్రార్థనలు. నాకు 25వ తేదీ నుంచి మొత్తం ఓపెన్ అయిపోయి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎటువంటి ఇది లేదు. ప్రైజ్ లార్డ్. నా పేరు రజని. పాప పుట్టినప్పుడు పాలు తాగలేదు ఒక రోజల్లా. అయితే ప్రేరాలు నోట్లో వేసినాక ప్రే చేసినాక తెల్లారే పాలు తాగింది. దేవునికి వందనాలు. మరొక సాక్ష్యం ఏమిటంటే, పాప పుట్టినాక 20 రోజులకి కడుపులో నొప్పి వచ్చింది. వారం వారం వస్తూనే ఉంది. 6 నెలల వరకు ఎన్ని హాస్పిటల్ తిప్పినా తగ్గలేదు. 6వ నెల రాగానే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకున్నాక వెళ్ళేటప్పుడు ఆయిల్ను కర్చీపు కొనుక్కొని ఇంటికెళ్ళి కడుపు మీద కర్చీపు పెట్టి ఆయిల్ రాసి ప్రేయర్ చేసిన తెల్లారిపాటికే తగ్గిపోయింది. ఇప్పటి వరకు మా పాపకి కడుపులో నొప్పి రాలేదు. దేవునికి వందనాలు. వీళ్ళ బాబుకి ఇక్కడ ఒక గడ్డ, ఈ భాగంలో మరి ఒక గడ్డ తయారైంది. డాక్టర్స్ అన్నారు ఆమెకి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయాలని మరి ఆపరేషన్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఒక సండే ఆయిల్ అనాయింటింగ్ ప్రేయర్లో మేమేం చెప్పామంటే, వెయిట్ చెయ్యి, తొందరపడి ఆపరేషన్ చేయించొద్దు, దేవుడు స్వస్థత ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఇంకా చేయించాలి అంటే ఒక తల్లిదండ్రులు కాబట్టి బాధపడతారని, సరే చేయించుకోండి మరి మీ ఇష్టం అని చెప్పాను. ఈ బాబు సర్జరీ చేస్తే ఆగడు, చిన్నోడు, చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఆపేశారు ఆపరేషన్ చేయటం. దాని తర్వాత 50 డేస్ ప్రేయర్ రిక్వెస్ట్లో ఈ బిడ్డ స్వస్థత కొరకు రిక్వెస్ట్ ఇచ్చారండి. గడ్డ సైజు ఎంత ఉంది, డాక్టర్స్ అయితే ఖచ్చితంగా సర్జరీ చేయాలన్నారు. అయితే ఈ 50 డేస్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారు వాళ్ళు. 50 దినాలు ప్రార్థన విన్నపం ఇచ్చిన తర్వాత 50th ఎండింగ్ డే కల్లా ఆ గడ్డ సైజు చిన్నగా అయిపోయింది మొత్తం. దాని తర్వాత లాస్ట్ సండే నేను చూశాను, అది లేదు. నెక్స్ట్ రిపోర్ట్కి వెళ్తే ఆ రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్తో పాటు ఈ కుటుంబం ఇక్కడ నిలబడింది. ఇదేమో ముందు స్వస్థత, దైవిక స్వస్థత జరగక ముందు వచ్చిన రిపోర్ట్. అందులో ఫాల్ట్ ఉన్నట్టు రిపోర్ట్ వచ్చిందండి. ఈ 50 దినాలు ప్రార్థనకు ముందు, గడ్డ సర్జరీ చేయాలనే ముందు వచ్చినటువంటి రిపోర్ట్ ఇది. 50 దినాల ఉపవాసం తర్వాత గడ్డ కరిగిపోయింది. నెక్స్ట్ రిపోర్ట్ ఏంటంటే నార్మల్ రిపోర్ట్.